హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న రాను బొంబాయికి రాను అనే సాంగ్కి ఈజీగా డాన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఏప్రిల్ 28 నుంచి ఆడవాళ్ళందరి కోసం సపరేట్గా ఆన్లైన్లో డాన్స్ క్లాసెస్ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చి ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే మార్నింగ్ 6కి ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 7:30కి ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఈ 2 బ్యాచెస్లో మీకు ఏ బ్యాచ్ టైమింగ్స్ కంఫర్టబుల్గా అనిపిస్తాయో మీరు ఆ బ్యాచ్కి అయితే ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా ఎన్రోల్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ డాన్స్ అనేది ఈజీగా ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి నేను బేసిక్స్ నుంచి వాళ్ళందరికీ టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నేను ఏదైతే టీచ్ చేశానో దాన్ని అంతటిని రికార్డ్ చేసి మళ్ళీ మీకే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ ఇన్ కేస్ ఎవరైనా ఆబ్సెంట్ అయిపోయినా లేదంటే క్లాస్లో ఏం చెప్పారో మర్చిపోయినా మీరు ఆ వీడియో చూస్తూ నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఈ డాన్స్ క్లాసెస్కి ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరూ వెస్ట్రన్ సాంగ్స్కి ఈజీగా డాన్స్ ఎలా చేయాలి, మాస్ సాంగ్స్కి ఈజీగా ఎలా డాన్స్ చేయాలి, దాండియా డాన్స్ ఎలా చేయాలి, గార్బా డాన్స్ ఎలా చేయాలి అనే వాటితో పాటు ఫిట్నెస్ సంబంధించిన ఎక్సర్సైజెస్ వీడియోస్ కూడా వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2 బ్యాచెస్కి అయితే అటెండ్ అయిపోండి, ఎందుకంటే ఇవే లాస్ట్ బ్యాచెస్ అనుకుంటున్నాము. దీని తర్వాత 40+ ఉమెన్ వాళ్ళకి సెపరేట్గా డాన్స్ క్లాసెస్ అయితే ఉండకపోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 2 బ్యాచెస్కి అయితే ఎన్రోల్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు హాయ్, my name is Shankar. Welcome to MJS Dance Studio. They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, nah, but I ain't lazy. Track after track, I work on the shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these shit I've been chasing. I've got visions in my head, like memories after death. To be a legend instead of something you can forget. I'm living up every breath, I'd rather lead than be led. I'll fill the seats as I spread with every word that I've said. ఎస్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూడండి ఫస్ట్ మూమెంట్ చెప్తాను. ఈ ఫస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందంటే జస్ట్ హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఇది జస్ట్ లీడ్ అంతే, ఓకేనా? దీని తర్వాత మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ఏం చేయాలంటే మీరు హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఓకే? ఇప్పుడు 8 టైమ్స్ హిప్ మూవ్ చేయండి. రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8. దీన్ని కొద్దిగా ఫాస్ట్గా చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం లెగ్ మూమెంట్ చేయొచ్చు, తర్వాత హ్యాండ్ మూమెంట్ చేద్దాం. చూడండి, నాతో పాటు కలిపించినప్పుడు 1 2 3 4 ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత మీ హిప్ని రైట్ సైడ్ మూవ్ చేయండి. 1 తర్వాత లెఫ్ట్ సైడ్ 2. ఓకే, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే ఇంకొకసారి క్లియర్గా నేను చెప్తాను చూడండి. మీ రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ని ఇలా బయట పెట్టుకొని లెఫ్ట్ లెగ్తో ఇలా క్లోజ్ చేయాలి. మళ్ళీ రైట్ లెగ్ని బయట పెట్టుకొని లెఫ్ట్ లెగ్తో ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి రైట్ సైడ్, ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు నాతో పాటు మళ్ళీ కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. సో దీనికి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చేసి చూపిస్తాను చూడండి. మీరు హ్యాండ్ మూమెంట్ ఇలా పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ అనేది ఇది కొద్దిగా ఇలా పైకి పెట్టుకొని దీన్ని ఇలా సర్క్యులర్ మోషన్లో ఒక 2 టైమ్స్ చేయాలి. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత మీరు ఒక పొజిషన్లో ఆగుతారు కదా, అప్పుడు మీ హ్యాండ్స్ ఇలా ఉంచుకొని ఇలా ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మూవ్ చేయాలి. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. ఓన్లీ హ్యాండ్ మూమెంట్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 నెక్స్ట్ 3 పక్క వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి, అంతే, ఓకేనా? ఇప్పుడు 2 కలిపి చేద్దాం. ఓకే, నాతో పాటు కలిపి చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 నెక్స్ట్ 3 4 మళ్ళీ 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది, ఓకేనా? సో ఇది ఫస్ట్ మూమెంట్. తర్వాత చూడండి, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ ఏ మూమెంట్ చేస్తాం కదా, అక్కడి నుంచి నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. దాన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి.
ముందుగా ఇలా లెగ్ ఇలా ముందు పెట్టుకొని ఒకసారి హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 మొత్తం కలిపి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే ముందు రైట్ లెగ్ని 8 టైమ్స్ ట్యాప్ చేసుకుంటాం ఈ విధంగా. 1 2 3 4 5 6 7 8 ఇలా చేయాలి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఓకే. దీనికి హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ టచ్ చేస్తాం, తర్వాత ఇక్కడ టచ్ చేస్తాం, తర్వాత ఇక్కడ టచ్ చేసి వెనక్కి పెట్టుకుంటాం. వెనక్కి పెట్టుకున్న తర్వాత ఎల్బోస్ ఉన్నాయి కదా, సో ఎల్బోస్ని ఇలా ముందుకి వెనక్కి పెట్టుకుంటూ ఒక 4 టైమ్స్ మూవ్ చేస్తాం చూడండి. ఇక్కడ 1, నెక్స్ట్ హిప్ దగ్గర ఉంటుంది, 3 షోల్డర్స్, 4 హెడ్ వెనక్కి పెట్టి 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నాతో పాటు హ్యాండ్ మూమెంట్ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపి చేద్దాం ఓకేనా. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 దీన్ని కొద్ది స్పీడ్గా చేయండి. ఇప్పుడు 2 టైమ్స్ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మనకి లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ లిరిక్ ఎలా చేయాలో నేను ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇలా 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఈ విధంగా చేయాలి. దీనికి ముందుగా మీరు రైట్ లెగ్ ఇలా ఉంది కదా ఇందాక లాస్ట్ పొజిషన్లో, దాన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తారు ఇలా 1 2. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీ లెఫ్ట్ లెగ్తో ముందుకు వెళ్ళాలి. 3 4 ఇలా 2 టైమ్స్ చేయాలి. దీన్ని హ్యాండ్ మూమెంట్ చూడండి. అద్దాల మేడలు ఉండవన్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. రైట్ హ్యాండ్తో మీ ఫేస్ కవర్ చేసుకుంటారు. అక్కడి నుంచి నెమ్మదిగా ఫేస్ అనేది రివీల్ చేస్తారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా సేమ్ మూమెంట్ చేస్తారు. ఈ రెండు కలిపి చేయాలి. ముందుగా మీరు లెగ్ మూమెంట్ చేయండి, తర్వాత హ్యాండ్ మూమెంట్ నేర్చుకుందాం ఓకేనా. రెడీ నాతో పాటు కలిపి చేసినప్పుడు రైట్ లెగ్ 2 టైమ్స్ ట్యాప్ చేయండి. 1 2 ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేయండి. 3 4 ఓకే. మళ్ళీ చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. దీనికి హ్యాండ్ మూమెంట్ చేయండి. ఒకసారి హ్యాండ్ ఇలా పెట్టుకోండి. 1 2 ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో 3 4 ఓకే. ఇప్పుడు రెండు కలిపి చేయండి. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. దీనికి మీరు ఈ హ్యాండ్తో చేస్తున్నప్పుడు ఇంకొక హ్యాండ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని నాతో పాటు ఓకే ఇప్పుడు చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 ఇప్పుడు ఈ హ్యాండ్ ఇక్కడ పెట్టుకొని 3 4 ఈ విధంగా 2 టైమ్స్ చేస్తాం ఓకేనా. ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత మీ నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలంటే 1 లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ 3 లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ ఇలా మీరు 4 టైమ్స్ చేయాలి ఓకేనా. ఒకసారి ముందుగా మీరు లెగ్ మూమెంట్ చేయండి, తర్వాత హ్యాండ్ మూమెంట్ నేర్చుకుంటారు. కానీ ఫస్ట్ లెగ్ మూమెంట్ చూడండి. 1 ఇలా ఓపెన్ చేసి ఇలా రైట్ లెగ్ వెనక్కి పెట్టాను, తర్వాత లెఫ్ట్ లెగ్ కింద పెట్టుకొని ఇలా ఈ విధంగా చేయాలి. సో ఒకసారి మీరు ఎప్పుడైనా సరే లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లెగ్స్ అనేవి చూడండి ఈ విధంగా వెనక్కి పెట్టుకోవాలి ఓకే. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి. ఇలా 1 ఇంతవరకు పైకి పెట్టుకొని మళ్ళీ ఇటువైపు మూవ్ చేయాలి. ఇలా 4 టైమ్స్ చేయాలి ఓకేనా. ఇలా కింద నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ కిందకి వచ్చే పైకి మూవ్ చేయాలి ఓకే. రెడీ ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. ఓన్లీ హ్యాండ్ మూమెంట్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపి చేద్దాం ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడి నుంచి చేయాలి ఓకే. రెడీ పొజిషన్ నాతో పాటు కలిపి చేయండి. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 నెక్స్ట్
1 2 3 4 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇలా 1 2 3 4 ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మూమెంట్ చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. ఇందాక మనం రైట్ లెగ్ ట్యాప్ చేసాం కదా, ఈసారి లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేద్దాం. 1 2 3 4 ఇలా ట్యాప్ చేయాలి. నాతో పాటు కలిపినప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఓకే. దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ ఇలా 1 2 3 4 ఈ విధంగా మూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నాతో పాటు హ్యాండ్ మూమెంట్ ఒక్కటే చేయండి. రెడీ. ఈ విధంగా పెట్టుకోండి హ్యాండ్స్ అనేవి. ఓకేనా. కిందకి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ చేయాలి. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఇప్పుడు రెండు కలిపి చేయండి, అంటే ఇక్కడ నుంచి రావాలి మొత్తం అంతా. రెడీ. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. ఇంకొకసారి చేయండి. రెడీ. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఇలా చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. దీని తర్వాత చూడండి నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో. 1 2 3 4 ఈ విధంగా చేయాలి. దీనికి ఫస్ట్ లెగ్ మూమెంట్ చేద్దాం, తర్వాత హ్యాండ్ మూమెంట్ చేద్దాం. చూడండి ఇలా 1 2 ఒక లెగ్ ముందు పెట్టుకొని ఇంకో లెగ్తో డ్రాగ్ చేస్తాం. ఇటువైపు కూడా ఒక లెగ్ ముందు పెట్టుకొని ఇంకో లెగ్ని డ్రాగ్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 నెక్స్ట్ ఇటువైపు 3 4 ఈ విధంగా ఉంటుంది. దీన్ని చూడండి హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 ఇలా వెల్కమ్ చేయడమే. ఓకే. నాతో పాటు కలిపినప్పుడు హ్యాండ్ మూమెంట్ ఒకటే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 రెండు కలిపినప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 అంతే. ఇక్కడతో మనకి మ్యాక్సిమం పల్లవి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఇంకొకసారి కలిపి చేయొచ్చు. ఓకేనా. ఇలా ఉంచుకోండి. రెడీ. నాతో పాటు నెమ్మదిగా చేయండి. ఒక్క మూమెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేని తర్వాత ఏది వస్తుందో. ఓకేనా. రెడీ. పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఇలా పెట్టుకోండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఇంకొకసారి చేయాలి. 1 2 3 4 ఇక్కడే ఉండండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ చేయాలి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మూమెంట్. ఓకే. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 1 1 2 3 4 5 6 7 8 ఓకే. ఇక్కడ నుంచి రాను రాను అనేసి మనకి హుక్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి చూడండి, ముందుగా మీరు మీ లెఫ్ట్ హ్యాండ్తో 1 2 ఇలా చేయాలి, తర్వాత 3 4 ఇలా చేయాలి. ఇలా 2 టైమ్స్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇలా టర్న్ అయిపోతాం. ఓకే. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. 1 2 నెక్స్ట్ రైట్ హ్యాండ్తో 3 4 టర్న్ అయిపోండి. 1 ఈ విధంగా మీరు లెఫ్ట్ సైడ్ టర్న్ అయిపోండి. ఓకే. మళ్ళీ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హ్యాండ్ మూమెంట్ చేసినప్పుడు హిప్ మూమెంట్ కూడా మూవ్ అవ్వాలి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 ఓకే. ఇక్కడ నుంచి చూడండి, నేను ఒకసారి మూమెంట్ చేసి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మీరు లెఫ్ట్ లెగ్తో 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా చేయాలి. ఒకసారి క్లియర్గా లెగ్ మూమెంట్ చేసి చూపిస్తాను, తర్వాత హ్యాండ్ మూమెంట్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ లెగ్ ముందు పెట్టుకుంటూ 1 2 సింపుల్గా చెప్తున్నాను. 3 4 ఇలా ఒక లెగ్తో మీరు 2 టైమ్స్ కిందకి వెళ్ళి ఇంకో లెగ్తో 2 టైమ్స్ కిందకి వెళ్ళండి. ఓకే. రెడీ. పొజిషన్ 1 2 3 స్టార్ట్. నాతో పాటు కలిపి చేయండి. 1 2 3 4 5 6
7 8 ఇలా ముందు నడుచుకుంటూ వెళ్ళండి ఓకేనా రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఇలా 4 టైమ్స్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ లెగ్ని ఈ విధంగా ముందు పెట్టుకొని మళ్ళీ వెనక్కి అయితే తీసుకురావాలి ఓకేనా సో లెఫ్ట్ లెగ్ని మాత్రం ముందు మూవ్ చేయండి 1 2 ఇప్పుడు వెనక్కి పెట్టండి 3 4 మళ్ళీ చేయండి 1 2 3 4 ఈ విధంగా చేయాలి ఇదంతా మీకు సింపుల్గా చెప్తున్నాను పెద్దవాళ్ళు కాబట్టి కాస్త ఫాస్ట్గా మూవ్ చేయాలి కాబట్టి ఈజీగా మూవ్ చేయడానికి ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ కలిపి చేద్దాం చూడండి ఫస్ట్ మీరు మీ రైట్ హ్యాండ్తో ఇలా మూవ్ చేయాలి నాతో పాటు కలిపి చేయండి హ్యాండ్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని చేయండి రెడీ పైకి పెట్టండి 1 2 3 4 తర్వాత ఎప్పుడైతే లెగ్ మూమెంట్ చేస్తున్నారో ఇప్పుడు చూడండి ఒక హ్యాండ్ ఇక్కడ ఉండాలి ఇంకో హ్యాండ్ ఇలా పెట్టాలి తర్వాత ఈ హ్యాండ్ కింద పెడుతూ ఈ హ్యాండ్ పెట్టాలి ఓకే నాతో పాటు కలిపి చేయండి అది కూడా హ్యాండ్ మూమెంట్ ఒక్కటే రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు రెండు కలిపి చేయండి హ్యాండ్ మూమెంట్ ఇంకా లెగ్ మూమెంట్ రెడీ పొజిషన్ హ్యాండ్ పైకి పెట్టుకోండి 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ దీన్ని సెకండ్ టైం కూడా చేయాలి సో సెకండ్ టైం కూడా రిపీట్ చేయండి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే ఈ విధంగా చేయాలి ఇప్పుడు మీరు అంతా కూడా ఇక్కడి నుంచి కలిపి చేయండి ఓకేనా ఈ మూమెంట్ ఒక్కటే మీరు 2 టైమ్స్ కలిపి చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి నాతో పాటు రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 10 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకే వన్స్ ఇది చేసిన తర్వాత మన పోస్చర్ అనేది ఇలాగే ఉంటుంది కదా ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మూమెంట్ చెప్తాను చూడండి ఇక్కడి నుంచి జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఒక్కటే ఉంటుంది హిప్ మూమెంట్ చూడండి ఇలా చేయాలి అంతే సింపుల్గా ఉంటుంది దీన్ని ఫస్ట్ మీరు హిప్ మూమెంట్ చేయండి ఒక 4 టైమ్స్ నాతో పాటు కలిపి చేయండి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 అంతే 4 టైమ్స్ చేస్తారు మళ్ళీ చేయండి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 ఓకే దీనికి హ్యాండ్ మూమెంట్ చూడండి 1 2 3 4 ఇలా 4 టైమ్స్ హ్యాండ్స్ వెనక్కి లాగండి ఓకేనా మళ్ళీ చేయండి హ్యాండ్ మూమెంట్ ఒకటే రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 రెండు కలిపి చేసేయండి రెడీ 3 2 1 స్టార్ట్ 1 2 3 4 దీని తర్వాత రంగుల రాట్నం అనేసి లిరిక్ వస్తుంది జస్ట్ ఇలా పెట్టుకొని 1 2 3 4 చేయాలి నాతో పాటు కలిపి చేయండి ఇలా ఉంచండి ఈ హ్యాండ్తో ఇలా రొటేట్ చేయండి ఓకేనా 1 2 3 4 ఓకేనా ఇప్పుడు రెండు కలిపి చేయండి ఇక్కడ నుంచి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఇలా 8 టైమ్స్ చేసిన తర్వాత చూడండి ఒకసారి రైట్ హ్యాండ్ ఇంకొకసారి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ రైట్ హ్యాండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఇది కూడా మూవ్ చేయాలి ఇలా చేయండి నాతో పాటు ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 ఓకే ఈ మొత్తం అన్ని మూమెంట్స్కి కూడా హిప్ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి చేయండి ఇది 4 టైమ్స్ వస్తుంది ఇది 4 టైమ్స్ వస్తుంది ఇది కూడా 4 టైమ్స్ వస్తుంది ఓకే మొత్తం అంతా కలిపి చేయండి ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 వన్స్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇలా సైడ్కి ఉన్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 ఇలా వెళ్తాం ఓకేనా ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి హ్యాండ్స్ ఇలా పెట్టండి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 ఈ విధంగా స్ట్రైట్గా అయితే వచ్చేస్తాం ఓకేనా మళ్ళీ చేయండి ఇక్కడ నుంచి రెడీ 1 2 3 స్టార్ట్ 1 2 3 4 ఓకే మళ్ళీ ఇక్కడ నుంచి రాను రాను పిల్లగా అని వస్తుంది
దానికి మనం ఏం చేస్తామంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 రాను రాను అనేసి ఇలా హ్యాండ్స్ క్రాస్ చేసుకొని చేయాలంతే. ఓకేనా? ఇప్పుడు నాతో పాటుకి హెల్ప్ చేయండి. హ్యాండ్స్ ఇలా పెట్టండి. 1 2 3 4 ఇది చేసినప్పుడు కూడా మీకు హిప్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ సేమ్ మూమెంట్. 1 2 3 4 ఇది ఇందాక చేసాం కదా, సేమ్ అదే మూమెంట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 దీని తర్వాత హ్యాండ్ ఇలా పెట్టుకొని 1 2 3 4 ఈ విధంగా చేయాలి. నాతో పాటుగా హెల్ప్ చేయండి. రెడీ? పొజిషన్ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొకసారి నాతో పాటుగా హెల్ప్ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అంతా హెల్ప్ చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఓకే. సో దీని తర్వాత చూడండి, మనం ఏం చేయాలంటే మన హ్యాండ్స్ ఇలా పెట్టుకొని నెమ్మదిగా ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఈ విధంగా ఒక సెల్ఫ్ రౌండ్ అయితే చేసేయాలి. ఓకేనా? దానికి హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి చూడండి, ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇలా నెమ్మదిగా టర్న్ అయితే చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు నాతో పాటుగా హెల్ప్ చేయండి. హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. రెడీ? మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి టర్న్ అవ్వాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 అంతే. దీని తర్వాత మళ్ళీ సేమ్ మూమెంట్ వస్తాయి. రాను రాను అని వస్తుంది కదా, సో అక్కడ 1 2 3 4 1 తర్వాత సేమ్ మూమెంట్ చేస్తూ ఉంటారు. అంతే, ఇవే మూమెంట్స్. నేను ఒకసారి ఫస్ట్ నుంచి మొత్తం మూమెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు హెల్ప్ చేయండి. ఓకేనా? సో హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 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 నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ చేయండి. 1 2 రైట్ హ్యాండ్ 3 4 టర్న్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకొని 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 మళ్ళీ చేయండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ ఇక్కడ ఉంచి హ్యాండ్తో చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 10 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా? సో ఇక్కడ వరకు నేను ఒకసారి మా మదర్ నేను సెపరేట్గా డాన్స్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది చూస్తూ ప్రాక్టీస్ అయితే చేయండి, బాగా పర్ఫామ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో ఇలాంటి క్లాసెస్ మీకు మరెన్నో కావాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.